హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎప్పుడు ఇంట్లో పూరీ చేసినా మెత్తగా పొంగుతూ రావాలంటే ఈ విధంగా ఒకసారి పూరీ ట్రై చేయండి. అలాగే పూరీతో పాటు బొంబాయి చట్నీని కూడా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే బొంబాయి చట్నీ టేస్ట్ బాగా రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ రెండు కూడా చాలా బాగుంటాయి, అలాగే మంచి కాంబినేషన్ కూడా. మరి ముందుగా పూరీ చేసుకోవడానికి పూరీ పిండిని అయితే ముందుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ పూరీ పిండి కోసం మనం ఇక్కడ 2 కప్పులు గోధుమ పిండి, అలాగే రుచికి సరిపడా సాల్ట్, పూరీలు బాగా టేస్ట్ రావాలంటే ఇందులోకి గుప్పెడు సుజీ రవ్వ కూడా వేసుకోవాలి. అదే ఉప్మా రవ్వ, కరాచీ రవ్వ ఉంటుంది కదా, అది ఒక గుప్పెడు వేసుకొని లైట్గా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వాటర్ వేయకుండా ముందుగా ఆయిల్, సాల్ట్, నూక కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మనకి పూరీలు అనేవి మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఒకేసారి వాటర్ పోసేస్తే పూరీలు అంత సాఫ్ట్గా రావు. ఇలా మొత్తం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలండి. లాస్ట్లో మనకి ప్లేట్కున్న మొత్తం పిండి కూడా వచ్చేయాలంటే చేతిలో లైట్గా ఆయిల్ వేసుకుని మనం ఒకసారి బాగా కలిపేసుకుంటే మన చేతికున్నది కానీ ప్లేట్ కూడా మనం చక్కగా కలుపుకోవచ్చు, ఎక్కడ అంటుకోకుండా. ఈ విధంగా మొత్తం కూడా పూరీ పిండి బాగా కలుపుకొని ఏదైనా మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పూరీలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. బొంబాయి చట్నీని కూడా మీరు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం మనం ముందుగా ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని దోరగా వేపుకోవాలి. దాంట్లోనే అల్లం ముక్కలు కూడా వేసేసుకుని రుచికి సరిపడా పచ్చిమిర్చి, కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ దోరగా వేగేదాకా మనం ఆనియన్స్ అయితే వేయకూడదండి. మనకి పచ్చిశనగపప్పు బాగా వేగిపోయింది అనుకున్నప్పుడు బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి పూరీ చట్నీలోకి చాలా బాగుంటుంది అనమాట. ఇందులోనే లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కూడా బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కూడా మనకి సగం వేగితే సరిపోతాయండి, పూర్తిగా వేగనవసరం లేదు. ఇప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా శనగపిండి వాటర్ కాకుండా ఇలా ముందుగా కొంచెం వాటర్ వేసుకొని దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగే మనం ఒక 2 మినిట్స్ అలా మరగనిచ్చుకుంటే మనకి బాగుంటుంది చట్నీ. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ వరకు శనగపిండి తీసుకోవాలి. తీసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లోకి శనగపిండి వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి చట్నీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. అలా మనకి 5 మినిట్స్ అలా పచ్చివాసన పోయే వరకు శనగపిండి ఉడకబెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా చక్కగా వస్తుంది చట్నీ. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పూరీ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. మన సైజుని బట్టి చిట్టి పూరీలు కావాలంటే చిట్టి పూరీలు, అలాగే పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకొని అన్నీ చేసుకునే లోపల మనం ముందుగానే స్టవ్ పై ఆయిల్ అయితే వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినప్పుడే మనకి పూరీలు అనేవి పొంగుతూ చక్కగా వస్తాయి అన్నమాట. ఇలా అన్ని పూరీలు కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఏదైనా ప్లేట్లోకి తీసుకుని మరుగుతున్న నూనెలో చక్కగా వేపుకుంటే మనకి పొంగుతూ పూరీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా వేసుకునేటప్పుడే గరిటతో ఒత్తుకుంటూ చేసుకుంటే మనకి పూరీలు చాలా సాఫ్ట్గా పొంగుతాయి. ఎన్ని పూరీలు వేసినా చక్కగా పొంగుతూనే వస్తాయి. అలాగే ఇవి చల్లారిపోయిన తర్వాత కూడా మెత్తగానే ఉంటాయండి. పిల్లలైతే చిన్న చిన్న పూరీలు చేసుకుని పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా మీరు ఒకసారి పూరీలు అలాగే చట్నీ కూడా ట్రై చేసి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, బయట కొనే పూరీల కన్నా ఇంట్లోనే మనం మంచి ఆయిల్తో పూరీలు చేసుకుంటూ పిల్లలకి హెల్దీ ఫుడ్ అయితే చేసి పెడితే బాగుంటుంది. అలాగే మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో కూడా మంచిగా పూరీలు చేసుకోవచ్చు. మరి ఈ పూరీలు కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.